ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టీ20 గూడా జరిగింది ఈరోజు. మరి ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇండియానే టాస్ గెలిచింది. 'సూర్యకుమార్ యాదవ్' టాస్ గెలిచిండు. మళ్ళా ఇప్పుడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మీకు ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ కాకముందే డ్యూ వచ్చింది ఆ పిచ్ పైకి. ఇక సో, దాంతో మీకు సెకండ్ ఇన్నింగ్స్ ఈజీ ఉంటదని బ్యాటింగ్ చేయడానికి సో, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక న్యూజిలాండ్ టీమ్ విషయంలో మార్పులు చూస్తే అయితే మీకు కొన్ని చేంజెస్ జరిగినాయి. మ్యాట్ హెన్రీ వచ్చిండు. ఇటు టిమ్ సేఫర్ట్ వచ్చిండు. ఆహ్, ఇంకా జాక్ ఫ్రోక్స్ కూడా వచ్చిండు. సో, ఇండియా తరపున మరి ఒక చేంజ్ ఉంటే అనుకున్నా. అక్షర్ పటేల్ ప్లేస్‌లో హర్షిత్ రాణా వస్తాడనుకున్నా. కానీ బూమ్రా‌ని కూడా రెస్ట్ ఇచ్చిల్లు వాళ్ళు. బూమ్రాకి రెస్ట్ ఇచ్చి మరి ఇటు కుల్దీప్ యాదవ్‌ని తెచ్చుకున్నారు. సేమ్ జస్ప్రీత్ బుమ్రా ప్లస్ హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ వచ్చిండనుకోవాలి మనం. సో, మీకు ఫస్ట్ 3 ఓవర్స్ అయితే న్యూజిలాండ్ వేరే స్టార్ట్ వచ్చిందని చెప్పాలి. హర్షదీప్ సింగ్‌కి ఫస్ట్ బాల్ ఒక స్వింగ్ అయింది. తర్వాత స్వింగ్ అంటే ట్రై చేయలే హర్షదీప్ సింగ్. మీకు టిమ్ సేఫర్ట్ అయితే ఘోరం ఆడిండు హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో. తను ఫస్ట్ ఓవర్స్‌లోనే 36 రన్స్ చేసిండు. అటు హార్దిక్ పాండ్యా గూడా 7 రన్స్ చేసిండు. 7 రన్స్ ఇచ్చిండు తన ఫస్ట్ ఓవర్‌లో. ఇక మీకు తర్వాత చేంజ్ ఆఫ్ చేసిండు. ఇటు సూర్యకుమార్ యాదవ్, హర్షిత్ రాణా తీసుకొచ్చిండు. ఫోర్త్ ఓవర్‌లో. హర్షిత్ రాణా తీసుకొచ్చిండు. మీకు వికెట్ కూడా తీసుకున్నారు. ఇటు డెవన్ కాన్వే ఔట్ అయ్యిండనుకుంటా. డెవన్ కాన్వే. మిడిల్ ఓవర్ అది గూడా. ఇక దాంతో మళ్ళా నెక్స్ట్ ఓవరే ఇటు హార్దిక్ గూడా వరుణ్ చక్రవర్తి కూడా వికెట్ తీసిండు. ఇటు టిమ్ సేఫర్ట్‌ది. మరి వరుణ్ చక్రవర్తి బిగ్ షాట్‌కి ఎళ్ళబోయిండు. టిమ్ సేఫర్ట్ ఔట్ అయ్యిండు. ఇక దాంట్లో పవర్ ప్లేలో 2 వికెట్స్ పడ్డాయి. 43 ఫర్ 2 ఉండే. ఆ తర్వాత మీకు మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఆహ్, ఇటు గ్లెన్ ఫిలిప్స్ వచ్చిండు. గ్లెన్ ఫిలిప్స్‌ను ఇంకా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ మధ్య ఇక మళ్ళా ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఫస్ట్ 10 ఓవర్స్ లోపు వాళ్ళు 1-1 ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకు కొన్ని పార్ట్నర్‌షిప్ లెక్క వచ్చినాయి గానీ బ్రేక్ అయినాయి మధ్య. ఒక పెద్ద పార్ట్నర్‌షిప్ అనేది బిల్డ్ చేయలేకపోయిండ్రు. ఇటు లాస్ట్‌లో షార్ట్‌నర్ బాగా ఫినిష్ చేసిండు. అటు మీకు గ్లెన్ ఫిలిప్స్ ఔట్ అవ్వడం ఇక వాళ్ళకంటే బ్యాటింగ్ డెప్త్ లేకపోయింది. మిచెల్ గూడా ఔట్ అయిండు మధ్యలో. డారీ మిచెల్. యెస్. దాంతో వాళ్ళకు డెత్‌లో అంత లాస్ట్ ఓవర్స్ బాగా రన్స్ వచ్చినాయి. దాంతోనే వాళ్ళు 200 రన్స్ క్రాస్ చేసిల్లు. ఇక మరి ఇండియాకు ఎసంటి స్టార్ట్ అయితే బావుంటదనుకుంటే అసొంటి స్టార్ట్ రాలే. ఇటు సంజు శాంసన్ ఔట్ అయిండు. మీకు ఫస్ట్ బాలే క్యాచ్ ఔట్ అయ్యిండనుకుంటా. ఫస్ట్ బాలో, సెకండ్ బాలో. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో. మీకు ఆ తర్వాత సంజు శాంసన్ ఔట్ అయిండు. సేమ్ అసొంటి ఏరియాలోనే ఔట్ అయితాండు సంజు శాంసన్. ఫస్ట్ టీ20లో గూడా. తనకొక ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయితాంది. మరి ఆ ప్యాటర్న్‌ని చూసుకోవాలి సంజు శాంసన్ కొంచెం. మళ్ళా నెక్స్ట్ జేకబ్ దఫీ ఫస్ట్ బాల్‌కే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్‌కే 6 కొడదామని చూసిండు. మరి తను ఫస్ట్ బాలే ఔట్ అయిండు. ఫస్ట్ టైమ్ అనుకుంటా అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్‌కి ఔట్ అవ్వడం. మరి ఇండియా గోల్డెన్ డక్ అవ్వడం ఫస్ట్ టైమ్ అనుకుంటా అభిషేక్ శర్మ. తన ఫస్ట్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో సెకండ్ బాల్‌కి ఔట్ అయిండనుకుంటా జింబాబ్వేకి. సో, ఇదే ఫస్ట్ టైమ్. మరి ఇప్పుడు అభిషేక్ శర్మ ఔట్ అయిండు. సంజు శాంసన్ ఔట్ అయిండు. ఏంది ఇది అనుకుంటే 6కే 2 వికెట్‌లు పడ్డాయి. ఫస్ట్ 2 ఓవర్స్‌లో 8 రన్సే వచ్చినాయి. 8 రన్సే వచ్చినాయి. మీకు 2 వికెట్స్ పడ్డాయి. అటు సూర్య గూడా కొంచెం బ్యాట్‌తోని ఫామ్‌లో రావాల్సుండే. ఇషాన్ కిషన్ అయితే అదరగొట్టిండని చెప్పాలి పవర్ ప్లేలో. పవర్ ప్లేలో 50 చేసుకున్నాడు. అటు ఇటు జాక్ ఫ్రోక్స్ ఫస్ట్ ఓవర్‌లో మీకు చానా రన్స్ వచ్చినాయి. ఒక వైడ్, ఒక నో బాల్ అట్లా తన ఓవర్‌లో కొంచెం మూవ్‌మెంట్ అని వచ్చింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వేరే లెవెల్ ఆడిండని చెప్పాలి. శాంట్నర్ గూడా కొన్ని ఫోర్‌లు కొట్టిండు పవర్ ప్లేలో. ఔట్‌ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఉన్నాయి ఈరోజు. సో, వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ ఆల్‌మోస్ట్ గేమ్ ఇండియా కంట్రోల్‌లో తెచ్చింది. రన్ రేట్ గూడా కొంచెం ఇండియా కంట్రోల్ లెక్క ఇచ్చింది. ఇషాన్ కిషన్ ఔట్ అయిండు యశోది బౌలింగ్‌లో. యశోదిని ఒక ఓవర్ బా ఆడినా తన నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిండు ఇషాన్ కిషన్. ఆ తర్వాత ఇగ దూబే వచ్చిండు. దూబేను, సూర్యకుమార్ యాదవ్ వేరే ఆడిల్లని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ తను బా ఆడిండు. చానా రోజుల తర్వాత తను 50 కూడా చేసుకున్నాడు.
సో, దుబే గూడా బా ఆడిండు. ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది. 209 ఇంకో 28 బాల్స్ ఉండంగానే చేసేసిందనుకుంటా ఇండియా. సో, ఇది మ్యాచ్ గురించి ఓవరాల్. ఇలా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే అయితే మీకు హర్షిత్ రాణా బా ఏసిండు పవర్ ప్లేలో. మీకు 6 ఓవర్ రన్స్‌కెళ్ళిన కొన్ని ఫస్ట్ ఓవర్ అయితే బా ఏసిండు. డెత్‌లో రన్స్‌కెళ్ళిండు. డెత్ బాలింగ్ కొంచెం హర్షిత్ రాణా చూసుకోవాలి. అటు అభిషేక్ శర్మ గూడా ఫస్ట్ 4 బాల్స్ బాగానే ఏసినా లాస్ట్ 2 బాల్స్ బౌండరీకెళ్ళినాయి. డారీ మిచెల్ తనేసిన ఒక ఓవర్‌లో. అభిషేక్ శర్మ గూడా కొంచెం చూసుకోవాలి బౌలింగ్. ఒక్క ఓవర్‌లో మనం జడ్జ్ చేయలేం. ఓకే. తనకు అట్లా ఒక ఓవర్, 2 ఓవర్లు బౌలింగ్ ఇయ్యాలి తనకు గూడా. శివన్ దుబే బా ఏసిండు తను ఇచ్చిన స్పెల్‌లో. అటు హర్షదీప్ కొంచెం ఎకనామిక్‌గా ఎళ్ళినా, ఫస్ట్ ఓవర్స్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా ఎళ్ళినా, డెత్‌లో ఒక్క ఓవర్ బా ఏసిండు. 16థ్ ఓవర్ అనుకుంటా. బా ఏసిండు. లాస్ట్ ఓవర్‌లో మళ్ళీ కొన్ని రన్స్‌కెళ్ళిండు. లాస్ట్ ఓవరు ఒకటి చూసుకోవాలా హర్షదీప్ సింగ్ గూడా. హార్దిక్ పాండ్యా గూడా బా ఏసిండు బౌలింగ్. ఒప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా. ఇక మరి అభిషేక్ శర్మ గూడా కొంచెం తన బ్యాటింగ్ స్టైల్ అంతే ఇగ. మనం చెప్పలేం. చూసుకోవాలి అభిషేక్ శర్మ గూడా. సంజు శాంసన్ గూడా మరి తన ప్యాటర్న్ జూసుకోవాలి. అభిషేక్ శర్మ గూడా అది సేమ్ సంజుకి ఆపోజిట్ ఆపోజిట్‌యి సేమ్ అలాంటి డెరిలేకి ఔట్ అయిండు. సంజు శాంసన్ ఏమో ఇట్లా ఫ్లిక్ జేయబోయి అక్కడ క్యాచ్ ఔట్ అయిండు. ఇక అభిషేక్ శర్మ ఇట్లా లాబ్ జేయబోయి అటు బౌండరీ దగ్గర క్యాచ్ ఔట్ అయిండు. సో, మీకు సూర్య దగ్గర నుంచి నేను ఫస్ట్ మ్యాచ్‌లో కొన్ని రన్స్ వచ్చినాయి. సెకండ్ మ్యాచ్‌లో కొన్ని మంచి ఫామ్‌లోకొచ్చిండు. సో, సూర్యకుమార్ ఇట్లా మంచి ఫామ్‌లో రావడం ఇండియాకు గూడా మంచిది. తన ఫామ్‌లోకి రావాలా. ఇంకా మరి ఇషాన్ కిషన్ గూడా నెక్స్ట్ మ్యాచ్ బా ఆడితే మరి తిలక్ వర్మకి ఆహ్, మళ్ళా తనకి ఛాన్స్ ఇయ్యాలా? మరి ఇషాన్ కిషన్ అది చూసుకోవాలి మరి. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఏమైతారో అని. ఆహ్ ఇంకా మనం పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా మళ్ళా శివన్ దుబే గూడా బాగా ఏసిండు. హార్దిక్ పాండ్యా గూడా కొంచెం బ్యాట్‌తోని ఇంకొంచెం తనకు గూడా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. బూమ్రా లేడు. బూమ్రా లేకున్నా గూడా మ్యాచు గెలిచింది ఇండియా. ఇలాగే ఇంకో మ్యాచ్ గూడా ట్రై చేస్తే బావుంటది. చూద్దాం మరి బూమ్రా గూడా కొంచెం ఫామ్ కావాలి కాబట్టి తనని మ్యాచ్‌లు ఆడియాలె. కానీ చూడాలి ఎప్పుడు ఆడిస్తారని. తనకి మరీ డైరెక్ట్ వరల్డ్ కప్‌లో వచ్చి మరి ప్రాక్టీస్ చేయమంటే కొంచెం కష్టం. ఇంజ్యూరీలయితే తెలుసు. కానీ తనకు గూడా కనీసం ఒక 2 గేమ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉండాలనుకుంటానా. మరి చూద్దాం మరి ఏమైతదో. ఆహ్, కుల్దీప్ గూడా ఈ మ్యాచ్‌లో బా ఏసిండు. తను వన్ డేలలో అంత పెద్ద ఇంపాక్ట్ జేయకపోయినా ఇప్పుడు ఈళ్ళో కొన్ని రన్స్‌కెళ్ళినా తను వికెట్‌లు తీసిండు. అది గూడా తనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తది. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. ఇండియా అయితే గెలిచిందని జెప్పాలా లాస్ట్‌లో. మరి నెక్స్ట్ టీ20 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆహ్, అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.